చిన్న ప్రార్థన మన మనసులో చేసుకుందాం. చిన్న ప్రార్థన. పిల్లల యొక్క ప్రదర్శన ద్వారా, ఈ యొక్క విజువల్స్ వీడియో ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకొరకు లోకానికి వచ్చారో ఆ గొప్ప ప్రేమను మీరు చూస్తూ వచ్చినారు. ప్రియమిత్రమా, యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు తాను కాచిన రక్తమే మన ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరుస్తుంది. క్రిస్మస్ అనగా సంతోషం, క్రిస్మస్ అనగా సమాధానం, క్రిస్మస్ అనగా పాపానికి ప్రాయశ్చిత్తం, క్రిస్మస్ అనగా మోక్షం. నువ్వు ఎవరైనా సరే ఒక చిన్న ప్రార్థన ద్వారా మోక్షాన్ని చేరుకోవచ్చు. నీ హృదయంలో ఈరోజు క్రీస్తు ప్రభుల వారి క్షణమే నీలో జన్మించడానికి ఇష్టపడుతున్నాడు. నీ హృదయ తలుపు ఆయనకు తెరిస్తే చాలు. చిన్న ప్రార్థన. యేసు ప్రభువా, నా కొరకు లోకంలో జన్మించినావు, నా కొరకు నీ రక్తము కార్చావు, నా కొరకు చనిపోయే సమాధి తిరిగి లేచినావు, నీ రక్తంలో నా పాపాలు కడుగు, నీవే నా రక్షకుడు, నా హృదయం రా ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రయాస, ఈ ప్రదర్శన, ఈ యొక్క పనంతా కూడా నీ ఆత్మరక్షణ కొరకే. నీవు ప్రభువును నమ్ముకొని పరలోక రాజ్యం చేరుకోవడానికి కొరకు ప్రయత్నమే. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండగా, యేసుక్రీస్తు ప్రభువుకు నా హృదయం అర్పించుకోరుతున్నాను. ఆయన గొప్ప ప్రేమ త్యాగం నేను గ్రహించగలుగుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు నా హృదయంలో జన్మించడానికి ఇష్టపడుతున్నాను. ఆ ప్రియ ప్రభు నా హృదయంలో ఆహ్వానించుకుంటున్నానని మీరెవరైనా అటువంటి విశ్వాసముతోటి ప్రార్థించడానికి కొరకుగా మీ మనసులో ఇష్టపడుతున్నట్లయితే మీ కుడి హస్తం కనబడినట్టు చూపించని మీ కొరకు ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు నా కొరకే ఈ లోకంలో జన్మించాడు, నా కొరకు రక్తం కార్చాడు, నా కొరకే చనిపోయి సమాధి లేచినాడు. ఆ ప్రభుని యేసుక్రీస్తు నా రక్షకుడుగా అంగీకరించి ఇష్టపడుతున్నాను. మీరు ఎవరైనా సరే ఆ ప్రియ ప్రభువుకు మీ హృదయం కోరితే మీరున్న చోటనే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉండగా, యేసు ప్రభు నా హృదయంలో చేర్చుకుంటాను, నా జీవితం ఆయనకు అంకితం చేసుకుంటాను, ఆయన పరలోకం నాకు కావాలా, యేసు ప్రభు రక్తంలో నా పాపలు కడగబడి ఇష్టపడుతారని చెప్పేటువంటి వాళ్ళు మీ మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉండగా మీ కుడి హస్తం కనబడి చూపించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీ కుడి హస్తం చూపించండి. యేసు ప్రభు పేరును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడే దేవుని యొక్క వాక్యం ఉంది. ఈ వాగ్దానము నీకు వర్తిస్తుంది. ఈ పాపులేట్ నగర్లో 12వ రోడ్లో మరి దూరం నుంచి దగ్గర నుంచి వీక్షిస్తున్నటువంటి మా ప్రియమైనటువంటి వారందరికీ కూడా ఇదే ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం. ఈరోజు గతించిపోతే రేపటి రోజు ఇంకా రాకపోవచ్చు. భూ ప్రపంచానికి సమాప్తం అనేది వచ్చేసింది. యేసు ప్రభు మొదటిసారి వచ్చాడు, రక్తం గార్చి ప్రాణబడి సమాధి తిరిగి లేచాడు, మోక్షం సిద్ధపరిచాడు, తిరిగి రాబోతున్నాడు. నాకు ఈ వార్త తెలియదు అంటే దానికి బాధ్యులం ఎవరం కూడా మేము కాము. దేవుడు చెప్పినటువంటి సత్యాన్ని మీకు తెలియజేశాం. నమ్మి బాప్తిసం పొందిన రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును రాయబడింది. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, నీవు వ్యక్తిగతంగా సృష్టికర్త రక్షణకర్త ప్రభువైన యేసుక్రీస్తు నీ హృదయంలో చేర్చుకోవడమే, ఆయన విశ్వసించడమే, ఆయన రక్తంలో పాపములు కడుక్కోవడమే మోక్షానికి నువ్వు చేరుకుంటావు. ప్రభు దీవిస్తాడు. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. మాకు కనిపించి కనబడినట్లుగా ఎవరైనా ఉంటే మీ కుడి హస్తం కనబడి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ప్రభువు నామం పేరిట మనవి చేస్తూ ఈ యొక్క ప్రదర్శన ప్రవచించినటువంటి సందేశాన్ని వీడియో ద్వారా ఆలకించబడినటువంటి సత్యం కొరకుగా మనం ప్రార్థన చేస్తాం. మనం ముందు కొనసాగుతాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారికి